హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఇదిగోనండి నా గోంగూర మొక్కలు. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ టైం నేను 2 వీక్స్కి ఒకసారి కట్ చేస్తాను, లేదు 2 వీక్స్కి చేయకపోయినా 3 వీక్స్కైనా చేస్తాను అన్నమాట. ఇదిగోండి పోయినసారి నేను ఇవన్నీ కట్ చేసేసాను. అది మరీ చాలా ఎక్కువ అయితేనే ఎవరికి ఇచ్చాను అనమాట. ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా ఎక్కువైపోతాయి అని ఈ 2 పార్ట్స్లో అట్టి పెట్టేశాను నేను కట్ చేయకుండాను. ఇవి నాదెప్పుడు ఇంత పొడుగు పెరగలేదు, చూసారా మీరు? ఆల్మోస్ట్ నా భుజాల దాకా వచ్చేసింది. మోకాలు ఎత్తి అయ్యేటప్పటికల్లా నేను కట్ చేస్తానండి, ఇంత అవ్వగానే కట్ చేసేస్తాను. ఇప్పుడు ఇది బాగా ఎత్తు అయిపోయింది అనమాట. నేను ఈ మధ్యన ఎవరింటికో వెళ్ళినప్పుడు అసలు నా ఎత్తు కంటే ఎత్తు మొక్కలు ఉన్నాయండి, బాగా కొమ్మలు అవిను. నేను అలా ఎందుకండి కట్ చేస్తే మళ్ళీ బాగా బ్రాంచెస్ వస్తాయి కదా, అలా ఎందుకు అలా పెద్దగా ఉంచుతున్నారంటే మేము సీడ్స్ కోసం ఉంచుతామండి అని చెప్పారు. ఇదిగోనండి నేను ఇప్పుడు ఇది మొక్క మీకు తెలుస్తుందా మీకు? ఇదిగోండి ఎప్పటికప్పుడు కట్ చేస్తానే ఉంటాను నేను, మళ్ళీ వస్తానే ఉంటాయి అన్నమాట. ఇదిగోండి అసలు ఇక్కడ ఈ బ్రాంచ్లో చూడండి ఎన్నిసార్లు కట్ చేశాను. 1 2 3 4 5 6 7 8, ఇదిగోండి 9, 10 12 సార్లు అలా కట్ చేసి ఉంటానండి. ఇది కట్ చేసినా కూడా వాటి తరుణం వచ్చినప్పుడు ఇదిగోనండి సీడ్స్ ఇలా వస్తానే ఉంటాయండి. ఇదిగోండి సీడ్స్ కడుపుకి ఉంటాయండి సీడ్స్. ఇదిగోండి చిన్న మొక్కలకు కూడా ఇదిగోండి ప్రతి మొక్కకి ఇదిగోనండి వస్తానే ఉంటాయి. ఇదిగోండి చూసారా, నాకు ఎండగా ఉంది ఇవ్వనండి. ఇవి కట్ చేసిన ఇదిగో సీడ్స్ వస్తున్నాయి చూసారా. వాటి తరుణం వచ్చినప్పుడు అవి ఆటోమేటిక్గా మనం కట్ చేసినా కూడా వస్తాయండి. ఇదిగోండి సీడ్స్. ఒకవేళ మీరు అట్టి పెట్టుకోవాలంటే ఒక ప్లాంట్ అట్టి పెట్టుకొని మిగతావన్నీ మీరు కట్ చేసేసుకుంటే బెటర్ అనమాట. మళ్ళీ వస్తాయి. ఒక్కసారి నా ఎత్తున 6 feet అయిందా కట్ పెట్టేసి ఇప్పటికే మా పెరిగినాయి అని ఇదిగోనండి. ఇది కట్ చేయని కొమ్మకి మీకు ఇంతే వచ్చినాయి, ఈ కట్ చేసిన మొక్కకి నాకు ఇంతే వచ్చినాయి. కాకపోతే ఈ గ్యాప్ ఎక్కువైద్ది, కానీ స్టెమ్కి మధ్యలో గ్యాప్ ఎక్కువైద్ది మీకు కట్ చేయకపోతే. కట్ చేస్తేనేమన్నా ఈ స్టెమ్కి కడుపుకి మధ్యలో మీకు గ్యాప్ తక్కువ ఉంటుంది, అంతేగాని మీకు ఎక్కువ ఏమీ రాదనమాట. వీటి చూసారా కట్ చేయని కొమ్మకి ఈ కడుపుకిను మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంటుంది అంతే. అందుకని ఇప్పుడు కట్ చేసామనుకోండి, ఒక స్టెమ్కి 3 stems వస్తాయి కదా, బాగా మనకి ఎక్కువ ఈల్డ్ ఎక్కువ వస్తుందండి. అది నేను చెప్పేది. ఒకసారి మేము ఆ కొత్తిమీర కోసమని మేము ఇండియా షాప్కి వెళ్తే పెద్ద మొక్కలు ఉన్నాయి. వాల్మార్ట్కి వెళ్తే ఎక్కడొచ్చినవి ఉన్నాయి, ఎవరో వాల్మార్ట్లో తీసుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ పెద్దవి మంచివి ఉన్నాయి కదా అంటే, ఏముందండి పెరిగిన దానికి పెరగని దానికిను ఒక ఆకే తేడా ఉంటుంది, మీకు వేరే కొమ్మలు అట్లా ఏమి రావు కదా అని చెప్పారు. అట్లాగే ఇది కూడా అంతేనమాట. నా లెక్క అయితే ఇది కట్ చేస్తే బెటర్ అనుకుంటానండి నేను. స్టెమ్స్ కట్ చేస్తే ఎక్కువ వస్తాయి ఇలా గుమ్మటాలుగా. నాదంతా చిన్న పార్ట్స్ చూసారా. ఇదిగోండి ఆ చిన్న పార్ట్స్లోనే నాకు ఇంత పెద్ద మొక్కలు వచ్చేసినాయి. అన్నీ నేను కట్ చేస్తూ ఉంటే బ్రాంచీలుగా అలా ఉందన్నమాట. ఇప్పుడు అదే ఇవి కూడా కట్ చేసేసాను. వీటికి సేమ్ పార్ట్సేనండి అన్నీను, వీటికి వచ్చినాయి నాకు. అది నేను చెప్పేది. ఇదిగోండి ఇప్పుడు ఇది పాట్ కట్ చేశాను కదా, దీనికి అంతే. ఇగో సీడ్స్ అన్నీ చక్కగా వచ్చేసినాయి అన్నమాట. అవి తెలుస్తుందా మీకు సీడ్స్? నాకు ఎండగా ఉంది, నాకు తెలియట్లేదు మీకు వీడియో కనిపిస్తుందో లేదా. నేను ఇంట్లోకి వెళ్ళి రీచెక్ చేస్తే కానీ తెలియదు అనమాట నాకు. ఓకేనా? మొత్తం మీద మీకు అర్థమైంది కదా నేనేం చెప్పదలుచుకున్నాను. ఓకే అండి, మీకు ఎలా ఉంటే మీకు నచ్చుతుంది? స్టెమ్స్ కట్ చేసి ఉంటే బెటర్ అంటారా, లేదు ఒకసారి 6 feet అలా పెరిగితే మంచిదంటారా? మీ అమూల్యమైన ఒపీనియన్ని ప్లీజ్ నాతో కొంచెం షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.